వాక్య భాగంలోనికి వెళ్దాం. మత్తయి సువార్తలో 24:36 రాయబడిన ఈ మాట, మత్తయి సువార్త 24:36 రాయబడిన మాట ఇది. అయితే ఆ దినమును గూర్చియో ఆ గడియను గూర్చియో తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. వాక్య భాగంలోనికి వెళ్ళే ముందర చిన్న ప్రార్థన పాస్టర్ గారు చేస్తారు. మనందరం ఏకీభిద్దాం, ప్రార్థన చేసుకుందాం. కృపా సమృద్ధి కలిగిన మా గొప్ప తండ్రి, సర్వశక్తివంతుడా, మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. గత ఆదివారం నుండి ఆదివారం వరకు కూడా మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ఈ పరిశుద్ధ దినమున మిమ్మల్ని ఆరాధించి స్తుతించి మహిమపరిచి గణపరిచే ధన్యత మీరు మాకు అందించినందుకు మీకు స్తోత్రాలు నాయన. కృపనిచ్చిన దేవుడవయ్యా, ఈ రోజును చూసి ధన్యత ఇచ్చేవంటే మరి పరిశుద్ధ దినమున మీ సన్నిధిలో కూర్చుని నాయన కృపనిచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా అట్టి హృదయముతో నడిపించండి. కృపనిచ్చిన దేవుడు నాయన, శక్తివంతుడా, ఉన్నతుడా, మహోన్నతుడా, ప్రతి ఒక్కరు కూడా అది గుర్తుంచుకుని పరిశుద్ధ దినమున నా ప్రభుని గణపరచాలి, నా ప్రభుని మహిమపరచాలని వేగిరమే పరుగు పరుగున మీ సన్నిధికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ ఆలయంలోనికి ప్రవేశించే బిడ్డలుగా దీవించండి. అలాగునే గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు కూడా మా పాటల్లో మీరయ్యుండి నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. వాక్య భాగంలోనికి మేము వెళ్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా, మరి దైవ సేవకులను మీ యొక్క అభిషేకముతో నింపుకుని మీ సిలువు చాటును మరుగు చేసి మాకు ఈరోజు ఏ వాక్యం అయితే అవసరమైనదో అటు శక్తివంతమైన వర్తమానముతో మీరు మా హృదయాలు బలపరచండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నాయన, ప్రతి ఒక్కరిని కూడా త్వరగా మరి ఆలయానికి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్తలో 24:36 రాయబడిన ఈ మాట, అయితే ఆ దినమును గూర్చియో ఆ గడియను గూర్చియో తండ్రి మాత్రమే ఎరుగును. కానీ అయితే ఏ దినమును గూర్చి ఏ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును అని సెలవిస్తున్నాడు తెలుసిన. ఈ మాటలు చెప్పిన సందర్భం ఏమిటంటే, క్రీస్తు రెండవ రాకడ సంబంధించిన విషయాలను బోధిస్తూ ప్రభువారు చెబుతున్న మాటలు ఇవి. యేసు ప్రభువు మరలా వస్తాడు. ఇది క్రైస్తవులందరికీ తెలిసిన సత్యం. క్రైస్తవులకే కాదు, అనేక మందికి ఈ విషయము తెలుసు. కనుక యేసు ప్రభు రాకడ అది తథ్యం. మనం పోవటం కూడా తథ్యమే. మనం పోయినా ఆయన వచ్చినా మనము ఆయన రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలని యేసు ప్రభు వారు ఈ మాటల గురించి చెబుతూ ఉన్నారు. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చియో తండ్రి మాత్రమే కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. చూడండి, అంటే ఏ మనుషునికి తెలీదు పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉండటము మనము చూస్తాం. మనుషులు ఎవ్వరికీ తెలియదు అన్నట్లుగా ఆ మాటలోని ఆంతర్యము. కనుక ప్రియులారా, ఆలోచన చేయండి. యేసు ప్రభు వారి గురించి చెబుతూ ఆయన అన్న ఆ మాటలను మనం ఇంగ్లీష్లో మనం చూస్తే మాథ్యూస్ 24:36 బట్ ఆఫ్ దట్ డే అండ్ హవర్ నో వన్ నోస్ బట్ ఆఫ్ దట్ డే. ఆ దినమును గురించి ఆ గడియను గురించి ఎవ్వరికీ తెలియదు. నాట్ ఈవెన్ ద ఏంజల్స్ ఆఫ్ హెవెన్, పరలోక దూతలకైనను తెలియదు
అని వ్రాస్తూ బట్ మై ఫాదర్ ఓన్లీ అని రాశారు. బట్ మై ఫాదర్ ఓన్లీ అని రాశారు. ఇప్పుడు ఎడిషనల్గా మనకి ఏం కలిపారు ఇక్కడ అంటే, ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను అని కలిపారు. కుమారుడైనను అని కలిపారు. తండ్రి మాత్రమే ఎరుగును అనే మాట వాస్తవము. ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు అనే మాట, కుమారుడు అనే మాట అక్కడ వ్రాయబడి ఉండటాన్ని బట్టి యేసు ప్రభు రాకడ గురించి యేసు ప్రభుకే తెలియదు కదా, తెలియదు అంటున్నారు కదా, తండ్రికి మాత్రమే తెలుసట కదా. కనుక తండ్రి ఏమో గొప్ప దేవుడు, పెద్ద దేవుడు, కుమారుడేమో చిన్న దేవుడు. ఇది చాలామంది యొక్క ఆంతర్యము. ఆయన దేవునితో సమానుడు కాదు అని చాలామంది అంటూ ఉంటారు. ఏ మాట ప్రకారంగా అంటే, యేసు ప్రభు ఆయన వచ్చే రాకడ ఆయనకి తెలవకుండా తండ్రి చెబితే వస్తున్నాడు కనుక తండ్రే గొప్ప దేవుడు, కుమారుడు చిన్న దేవుడు, కొద్దిగా చిన్నవాడు అన్నట్లుగా ఆయన యొక్క దైవత్వాన్ని కించపరుస్తూ క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవేతరులు కూడా ఇలాగనే మాట్లాడుతూ ఉంటారు. అయితే మనమేమనుకుంటామంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అని మనం అంటూ ఉంటాం. తండ్రి ఎంత గొప్ప దేవుడో కుమారుడు కూడా అంతే గొప్ప దేవుడు, పరిశుద్ధాత్ముడు కూడా అదే గొప్పతనము కలిగిన వాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఏకమై ఉన్న దేవుడు. కనుక దీంట్లో హెచ్చుతగ్గులు లేవు. తండ్రి గొప్పోడని, కుమారుడు చిన్నోడని, లేకపోతే పరిశుద్ధాత్ముడు ఇంకా చిన్నోడని. కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు కదా, యేసయ్యమా యెహోవా మా తండ్రి గాడా అని పాడుతూ ఉంటారు. పూర్వీకులు పాడతారు, రైటే. యేసయ్య మా అన్న కాడా. ఓకే, అన్నే. యేసయ్య మా అన్న, ఎందుకంటే తండ్రి యెహోవా కాబట్టి యేసయ్య అంటే ఎలా చేసేస్తున్నారంటే యేసు ప్రభుని కించపరుస్తున్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. క్రీస్తు యొక్క దైవత్వాన్ని కించపరుస్తూ మాట్లాడుతూ అలాగా ఇప్పుడు లోకంలో అదొక పెద్ద సబ్జెక్ట్ అయిపోతూ ఉంది. కానీ దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనగా యెహోవా, కుమారుడు అయినటువంటి యేసు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు సమానమైన వ్యక్తిత్వము కలిగిన వారు, సమానమైన దైవత్వము కలిగిన వారు. హల్లెలూయా. కనుక ఈ మాటను అనుసరించే ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను అని వ్రాయబడి, కుమారుడు అయినని అనేది ఇంగ్లీష్లో అక్కడ లేదు. ఏమని ఉంటుందంటే, అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును, ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను ఎరుగరు అని ఉంటుంది. కుమారుడైనను ఆయన ఏమన్నా కుమారుడనైన నేను కూడా నాకు కూడా తెలీదు అని చెప్పలేదు. చెప్పాడా? నాకు కూడా తెలీదు. కనుక ఆయనే గొప్ప దేవుడు అన్నట్లుగా ఈ మాటలన్నీ చాలా వర్స్ట్ మాటలన్నీ వస్తూ ఉన్నాయి. మనుషుల యొక్క ఆలోచన విధానాలను రకరకాలుగా మార్చివేస్తూ ఉన్నారు. మెయిన్గా మనము ఎలాంటి బోధలు కొంతమంది చూస్తూ ఉంటాం, యెహోవా సాక్షులను చూస్తూ ఉంటాం. వాళ్ళు క్రైస్తవుల్లాగానే వస్తారు మన దగ్గరికి. ఎలాగొస్తారు? మేము ప్రైజ్ ది లార్డ్ అండి అనుకుంటూ వస్తారు. వాళ్ళు ఎలాగొస్తారంటే నెమ్మదిగా కూర్చుని మనకేదో హితబోధ చేస్తున్నట్టుగా మనల్ని మార్చాలి అనే ఉద్దేశంతో, అంటే
యెహోవా సాక్షులు అనే పదంలోనే యెహోవాకు సాక్షులు అన్నది అర్థమవుతూ ఉంటుంది. మనము క్రీస్తు సాక్షులము, అంత మాత్రాన తండ్రికి సాక్షులము కాదని కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి మనము సాక్షులుగా ఉన్నాం. హల్లెలూయా. కనుక ప్రియులారా, దూతలు, పరలోకమందలి దూతలు ఏ మనుష్యుడు ఎరగడు అని వ్రాస్తూ కుమారుడు అనే మాట కూడా, కుమారుడైనను ఎరుగరు అనే మాటను కూడా మనము రాయబడి ఉండటము మనం చూస్తాం. కుమారుని విషయానికి వస్తే, కుమారుడైన యేసు ప్రభు విషయానికి వస్తే, యోహాను సువార్తలో 1:14 ఏమని రాయబడి ఉంటుందంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చూడండి, యేసు ప్రభువుని గురించి యోహాను రాస్తూ ఆయన అన్నమాట, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము దేవుడై ఉండెను. అంటే దేవుని యొద్ద ఉన్న వాక్యము దేవుడే కదా. హల్లెలూయా. అనగా దానిలో ఏమి తారతమ్యమో ఏమి లేదు. ఆది యందు వాక్యం ఉంది అని చెప్పారు. అంటే వాక్యమే మొదటగా అందరికీ బయలుపడింది కనుక వాక్యం ఉంది. ఆ వాక్యము ఎవరి దగ్గర నుంచి వచ్చింది అంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. కనుక దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆ వాక్యము దేవుడై ఉన్నది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన లేకుండా ఏమీ కలగలేదు. సృష్టి ఆరంభం నుండి మనం చూస్తే ప్రతిదీ కూడా సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎవరు లేకుండా కలగలేదు? ఆ యేసు ప్రభు లేకుండా కలగలేదు. కలిగి ఉన్నది ఏదైనా సరే ప్రతిదీ కూడా యేసు ప్రభువు దగ్గర నుంచే అది కలగటం మొదలుపోయింది. అంటే తండ్రి అలాగున్నాడు, వాక్యము ఏం చేస్తుందంటే సమస్తము జరిగిస్తూ ఉంది. ఈ వాక్యము శరీరము ధరించుకుని తర్వాత ఒక 2000 సంవత్సరాల క్రితం మనకి ఆయన క్రీస్తు యేసు ప్రభువుగా ఈ లోకంలోనికి వచ్చాడు. అన్నంత మాత్రాన కుమారునిగా వచ్చాడు అన్నంత మాత్రాన ఆయన చిన్న దేవుడు ఎంత మాత్రమో కాదు. ఆయన పరలోకమందలి తండ్రితో సమానుడిగా ఉండవలసిన వాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండవలసిన వాడు తనను తాను తగ్గించుకుని రిక్తునిగా ఈ లోకంలోనికి వచ్చాడు, కుమారుడిగా వచ్చాడు. కనుక కుమారుడిగా పుట్టాడు అంటే ఆయన తగ్గించుకుని వచ్చాడు అంతే. హల్లెలూయా. కనుక ఆయన తగ్గింపును బట్టి ఆయన వ్యక్తిత్వము, ఆయన దైవత్వం తగ్గిపోలా. ఆయన దైవత్వం అలాగనే ఉంది. కానీ ఆయన తనను తాను తగ్గించుకుని మనుషుని శరీరమును ధరించుకున్నాడు, మనుషుల్లోనికి వచ్చాడు, మనుషుల కొరకు వచ్చాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. దాన్నే మనం ఏం చేస్తామంటే క్రిస్మస్ దినాన్ని మనము ఆ సంబరముగా మనం జరిగించుకుంటాం. ఎవ్వరు చేయలేని పని ఆయన చేశాడు. దూతలైనను చేయలేని పని దేవుడు తన కుమారుడైన యేసు ద్వారా జరిగించుకున్నాడు. కుమారుడు అనగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. మనం ఎలా నమ్ముతామంటే త్రియేక దేవుడు. హల్లెలూయా. ఒకే పవరు ముగ్గురికి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన మహిమను కనుగొంటిమి అని అంటూ మనము యోహాను 1వ అధ్యాయము 30వ వాక్యంలో, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడు ఆయనని నేనెవరిని గూర్చి చెప్పితినో ఆయనే ఈయన. వాస్తవంగా యోహాను ముందు పుట్టాడా, యేసుప్రభు ముందు పుట్టాడా? యోహానే ముందు పుట్టాడు, యేసుప్రభు తర్వాత పుట్టాడు. ఒక 6 నెలల్లో తేడా ఉంటుంది. కనుక ఇప్పుడు ఈయనేమంటున్నాడంటే, నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, నా వెనకాల
ఒక మనుషుడు వస్తున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు, ఆయన నాకంటే గొప్పవాడు. ఇప్పుడు మీరు నా మాటలు విని మీరెంతో ఆశ్చర్యపడుతున్నారు కదా, నా ప్రసంగాలు విని ఆశ్చర్యపడుతున్నారు కదా. ఆశ్చర్యపడి మీరేమంటున్నారంటే, నువ్వు ఏలియావా, నువ్వు ఆ ప్రవక్తవా, నువ్వు ఎవరివి, నీ గురించి తెలుసుకుని రమ్మని మా వాళ్ళు చెప్పారు అని అందరూ విభ్రాంతి నొందేటట్లుగా బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రసంగాలు ఉంటాయి. సర్పసంతానమా అంటాడు, రాబోవు ఉగ్రత నుండి తప్పించటానికి నీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని అంటాడు. అంటే అంత డైరెక్ట్గా సర్పసంతానమా అంటే పాము పిల్లలు మీరు, 2 నాలుకలు కలిగిన వారు. ఒక్కోసారి అదే నోటితో దేవుణ్ణి స్తుతిస్తారు, అదే నోటితో ఇష్టానుసారంగా మాట్లాడతారు. మీ ఇష్టం, మీ రాజ్యం అన్నట్టుగా మాట్లాడతారు. కనుక పాముకి మీకు ఎటువంటి తేడా లేదు. పాముకు 2 నాలుకలు ఉన్నట్టుగానే మీకు కూడా 2 నాలుకలు ఉన్నాయి, 2 బుద్ధులు ఉన్నాయి. మీరు ఆ బుద్ధులు మార్చుకోవాలి, మారు మనసు అనుభవంలోనికి రావాలి, మీరు భక్తిలోనికి రావాలి అని ఆయన ప్రసంగం చేస్తూ దేవుణ్ణి గురించి హెచ్చించి మాట్లాడతాడు. ఏమని? నా వెనుక వచ్చుచున్నవాడు ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడు ఆయనని. చూడండి, నాకంటే ముందటి వాడు, నేను ముందరవాడిని అని అంట్లా. ఆయన వచ్చింది ముందరగానే వచ్చాడు, కానీ వస్తున్నవాడు నాకంటే ముందరవాడు. ఆయన ఎప్పటి నుండో ఉన్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకంటే ముందటి వాడు ఆయనని నేనెవరిని గురించి చెప్పితునో ఆయనే ఈయన అని చెప్తూ యేసయ్యను పరిచయము చేస్తాడు. కనుక ఆయన ఎప్పటి నుండో ఉన్నవాడు, ముందటి నుండి ఉన్నవాడు. చూడండి, అల్ఫా ఒమేగా నేనే అంటాడు. అంటే అల్ఫా అంటే మొదటి అక్షరం అల్ఫా, ఒమేగా అంటే చివరి అక్షరం. ఇంగ్లీష్లో ఏ నేనే జడ్డు నేనే కదా, ఏ నేనే జడ్డు నేనే. కనుక ఆయన ఉన్నవాడు అనువాడు, ఉన్నవాడు అనువాడు. మోషే అడుగుతాడు కదా, నీవెవరివి అని అంటే ఆయన ఏమంటాడు తెలుసా? నేను ఉన్నవాడను అనువాడను అనే మాట సింపుల్గా ఒక మాట చెప్తాడు. దాన్ని యెహోవా అని అనడము మనం చూస్తాం. యెహోవా అనే మాటకి అర్థం ఏంటంటే ఉన్నవాడు అనే, ఉన్నవాడు అనువాడు. నేను ఉన్నవాడను అనువాడను, నేను మొదటి వాడను కడపటి వాడను. ఈ మాట ఎవరన్నారు చెప్పాలి? ప్రభు అన్నారు. మరి అక్కడ మోషేతో నేను ఉన్నవాడను అనువాడను అనే మాట ఎవరన్నారు చెప్పాలి గట్టిగా? ప్రభువే అన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకంటే ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు, కానీ ఆయన నామములో వచ్చిన ఈయనే అందరికీ కనపడతా ఉన్నాడు. ఆయన మాట అందరికీ వినపడతా ఉంది. కనుక నాకంటే ముందటి వాడు ఆయనని నేను ఎవరి గురించి చెప్పుతానో ఆయనే ఈయన. మరి ఇటువంటి యేసు ప్రభు వారు ఆయన చెప్పిన సందర్భంలో మనము మొదటగా చదువుకున్న వాక్యాన్ని మనం చూస్తే 2వ రాకడ గురించి చెప్తూ ఉన్నాడు. 2వ రాకడ గురించి చెప్తూ తండ్రి మాత్రమే తెలుసు, తర్వాత మనుషుడు ఎవరికి తెలియదు, దూతలకి తెలీదు అని చెప్తూ తెలుగులో కుమారుడైనను అనే మాట యాడ్ చేశారు. కానీ ఇందాక మనము ఇంగ్లీష్లో చదువుకుంటే ఏం లేదు, దాంట్లో కుమారుడు అనే పదము లేదు, తండ్రి మాత్రమే ఎరుగును అనే మాట ఉంటుంది. కుమారుడనైనా నాకు కూడా తెలీదు అని యేసు ప్రభు చెప్పలేదు, నాకు కూడా తెలీదు అనే మాట చెప్పాల. వినండి, ఇప్పుడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువే చెబుతూ ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములో గైకొనువాడు ధన్యుడు. ఈ మాట ఎక్కడి నుంచి చెబుతున్నాడు అంటే పరలోకములో నుండి చెబుతున్నాడు. ఇక్కడ కింద ఉన్నప్పుడు మనిషి కుమారుడిగా, దైవ కుమారుడిగా ఆయన పేరు ఉన్నది. ఆయనకు ఒక పేరు ఉంది. ఏమిటది? మనుష్య కుమారుడు. మనుషుల
యొక్క అవసరతను బట్టి మనుషులను పోలి ఆయన జన్మించాడు కనుక ఆయన మనుషుని కుమారుడుగా ఆయన పిలువబడ్డాడు. దేవుని దగ్గర నుంచి వచ్చాడు కనుక ఆయన దైవ కుమారుడు. కనుక ఇప్పుడు ఆయన ఏ స్థాయిలో నుండి మాట్లాడుతున్నాడంటే దైవ కుమారుని స్థాయిలో నుండి మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. అంటే రాకడ గురించే ఈ మాట చెప్తూ ఉన్నాడు. రాకడ గురించి అనేక సార్లు గుర్తు చేస్తూ ఉన్నాడు యేసుప్రభు వారు. మనమే గుర్తుండి గుర్తులేనట్లుగా ఇష్టానుసారంగా మనము ప్రవర్తిస్తూ ఉంటాం. ఆయన గురించి మనకు తెలుసు కానీ తెలియనట్లుగా మన ప్రవర్తన ఉంటుంది. ఆయన ఎప్పుడు వస్తున్నాడో అది కరెక్టే చెప్పలేదు. ఆయన ఎవరికి చెప్పలేదు. వస్తున్నాడు అని కొంతమంది చెప్తూ ఉంటారు కానీ పలానా డేట్ అని చెప్తూ ఉంటారు కానీ అలా డేట్లు చెప్పిన వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయిపోయారు. మొన్న కూడా మీకు చెప్పాను, మొన్న సెప్టెంబర్ 30వ తారీఖున ఆయన వస్తున్నాడని తన సంఘం మొత్తాన్ని కూడా ఒక అడవిలోనికి తీసుకుని వెళ్ళి ప్రేయర్ మీటింగ్ పెట్టాడు. 30వ తారీఖున మన అందరము ఎత్తబడతామని. 30వ తారీఖున ఆయన రాలేదు, సంఘం అట్టనే ఉంది. కనుక ఈయన ప్రవచనం ఏమైపోయింది? ఏమైపోయింది? నెరవేర్చబడలేదు. అంటే కొంతమంది ప్రవచనాలు చెబుతూ ఉంటారు కదా, చెబుతూ ఉంటారు. ఆ ప్రవచనాలు కరెక్ట్గా నెరవేరవు. ఎందుకంటే అవి దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రవచనాలు కాదు కనుక మనం గ్రహించాలి. కొంతమంది ప్రవచనాలు చెబుతూ ఉన్నప్పుడు అవునా అని అనుకుంటా ఉంటాం. నెరవేర్పులోనికి రాలేదనుకో, ఏంది అటు చెప్పింది కానీ నెరవేర్చబడలేదు అని మనం అప్పుడు ఆ మనిషి గురించి ఎలా చెప్తాము? అబద్ధ ప్రవక్త అని చెప్తూ ఉంటాం. ఈ అబద్ధ ప్రవక్త ఏమని చెప్పాడంటే, ఇప్పుడు మనుషులందరినీ తీసుకెళ్ళి సంఘం మొత్తానికి తీసుకెళ్ళి అడవుల్లోనికి తీసుకెళ్ళి యేసుప్రభు వస్తున్నాడని చెప్పి ప్రార్థన, ఎందుకు మామూలుగా ప్రార్థన పెట్టొచ్చుగా, అందరు రండి ప్రేయర్ మీటింగ్ ఉంది అని చెప్పుకొని అందరిని పిలవచ్చుగా. ఆయనకే తెలుసు అన్నట్లుగా కొంతమంది అలాగే మాట్లాడుతూ ఉంటారు, నాకే తెలుసు అన్నట్టుగా. ఫెయిల్ అయితేనేమో ఫెయిల్ అన్నట్టుగా ముఖం అంతా. అంటే ఒక్కోసారి మనుషులను విభ్రాంతి పరిచేలాగా వెలుగుదూత కూడా ఏం చేస్తుందంటే ఇలాంటి ప్రవచనాలు చెప్పిస్తూ ఉంటుంది. వెలుగుదూత కూడా దేవుని యొక్క ప్రవచనం లాగానే చెప్తుంది. అది దేవుని ప్రవచనం అయితే ఖచ్చితంగా నెరవేరాలి. హల్లెలూయా. కనుక వినండి, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యాలు అనగా మన బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ ప్రవచన వాక్యాలన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడా A to Z అన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చబడుతున్నాయి. అయితే లాస్ట్ అండ్ ఫైనల్గా నెరవేర్చబడాల్సిన ప్రవచనము మనుషులకి ఏంటంటే ఆయన రాకడ గురించిన ప్రవచనమే. హల్లెలూయా. కనుక బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవచనాలన్నిటినీ నమ్మాలి. అయితే ఆ ప్రవచన వాక్యాలను నమ్మటం మాత్రమే కాదు, గైకొనాలి. హల్లెలూయా. కనుక గైకొనడము మాత్రమే కాదు, సిద్ధపడాలి. దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. ఆనాడు అపోస్తలులు అలాగనే సిద్ధపడ్డారు. హల్లెలూయా. అయితే చాలామంది మేమే జ్ఞానులము అని చెప్పి జ్ఞానులు మేము, మా అంతటోళ్ళు లేరు అన్నట్లుగా మేసాలు మెలేస్తూ ఉంటారు. మా అంత బైబిల్ జ్ఞానం ఎవ్వరికి లేదు అన్నట్టుగా. అయితే వాక్యం ఏమంటుందంటే ఇర్మియా గ్రంథంలో 8:8 మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యొద్ద ఉన్నదనియు మీరేలా అందరూ, నిజమే కానీ శాస్త్రుల కళ్ళము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. జ్ఞానులమని ఎవ్వడనుకున్నా కానీ అది పొరపాటే. దైవ జ్ఞానము అనేది దైవ బిడ్డలకు మాత్రమే ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన జ్ఞానాన్ని ఎవరికి ఇస్తారంటే దైవ బిడ్డలకు, దేవునివి ఎరిగిన వారికి మాత్రమే ఇస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఇలా ప్రగల్భాలు పలుకుంటూ యేసు ప్రభు దేవుడు కాదు, దేవుని అంత స్థాయి లేదు,
ఆ స్థాయి లేదు, అంత సమానం కాదు అన్నట్లుగా పలు విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. పలు విధాలుగా, పలు రకాలుగా. కనుక వారిని మనం ఏం చేయాలంటే పక్కకి వెళ్ళి కూర్చోండి అని చెప్పాలి. మళ్ళీ ఇప్పుడే వస్తాను అని చెప్పి అర్జెంట్ ఫోన్ వచ్చిందని వెళ్ళిపోవటమే. లేకపోతే వాళ్ళు వదలకపోతే కాస్త పని ఉందండి, కాస్త బయటికి వెళ్ళండి అని చెప్పి పంపించేవే. క్రీస్తు గురించి వ్యత్యాసంగా మాట్లాడే వారిని మనం ఏం చేయాలంటే వారికి దండం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి వందనాలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యెహోవాను ఎరిగిన వారు యేసును కూడా ఎరుగుదురు. హల్లెలూయా. యేసు దైవ కుమారుడు అని ఒప్పుకొని వాడు దేవుణ్ణి ఒప్పుకొంచున్నాడు. అలా కాకుండా ఆయన ఏముందిలే అన్నట్టుగా మాట్లాడుతూ ఆయననే కాదు, పరిశుద్ధాత్మను కూడా అదో రకంగా మాట్లాడుతూ ఉంటారు. పరిశుద్ధాత్ముడు అది ఊరకనే ఒక శక్తి అంటూ ఉంటారు. శక్తి, పవర్ అంటారు. పరిశుద్ధాత్మ శక్తి అంటారు. పరిశుద్ధాత్ముడు పవర్ మాత్రమే కాదు, ఆయన దైవత్వము కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన అని ఎందుకన్నారు అని అంటే నిజమే ప్రియులారా, తండ్రి ఎంత గొప్పవాడు, కుమారుడు ఎంత గొప్పవాడు, పరిశుద్ధాత్ముడు కూడా అంతే గొప్పవాడు. అది ఎవరి ఆత్మ అంటే క్రీస్తు ఆత్మ అది. హల్లెలూయా. కనుక వ్యక్తిగా వచ్చినప్పుడు ఆయన ఒక్కచోటే ఉన్నాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడుగా ఆయన అందరి మధ్యలో ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన అందరి మధ్యలో సంచరిస్తూ ఆయనకి ఎవరికి ఏ ఉపదేశం ఇవ్వాలో, ఎవరికి ఎలాగ అర్థమయ్యేటట్లుగా చెప్పాలో, ఎవరికి ప్రార్థన ఎలా చేయించాలో ఇవన్నీ ఆయన మన మధ్యలో ఉండి, మనతో ఉండి మనకు నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏలయనగా మనకు ఎలాగ ప్రార్థించవలనో తెలియదు గనుక పరిశుద్ధాత్మ దేవుడే ఏం చేస్తున్నాడంటే ఆయనే మనలో ఉండి మూలుగులతో దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గరుండి మనల్ని నడిపింపులోనికి తీసుకుని వస్తున్నాడు. అంటే మనకు ఆయన ఆదరణకర్తగా ఉన్నాడు కదా. కనుక చాలామంది పరిశుద్ధాత్మని ఒప్పుకోరు, యేసు ప్రభువుని ఒప్పుకోరు. యేసు ప్రభు అంత స్థాయి కాదు అని అంటూ ఉంటారు. కనుక ఎందుకు ఏ మాట ప్రకారం అంటే నాకు కూడా తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు అనే మాట, కుమారుడికి కూడా తెలియదు అనే మాట అక్కడ రాయబడి ఉంది. కనుక కుమారుడునైనా నాకు కూడా తెలియదు అని ఆయన చెప్పలేదు అసలు. వినండి. తర్వాత మత్తయి సువార్తలో 24:3లో ఒక మాట రాయబడి ఉంటుంది. అదేంటంటే ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా. చెప్పండి, చదవండి. యేసు వారితో ఇట్లా, నేను ఎవడు కూడా మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేక మంది నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి చాలామందిని, పలువురిని మోసపరుస్తూ ఉంటారు. మరియు మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనిడి. ఇవి అన్నీ కూడా జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. చాలామంది నా పేరట వచ్చి నేను క్రీస్తుని, నేనే క్రీస్తుని. అక్కడెక్కడో మొన్న మధ్య ఒక ఆమె లేచింది, నేనే క్రీస్తునని లేచింది. ఆమె అసలు ఎంత అడావిడి చేస్తుందో తెలిసిన, అందరు కూడా ఆమెకు మొక్కుతూ ఉన్నారు. రే నేను క్రీస్తుని రా అంటుంది. అంటే అమ్మా 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 అనాలా, అయ్యా అనాలి? ఇప్పుడు చెప్పాలి, క్రీస్తుని ఏమనాలి? అప్పుడు నేను పురుషునిగా వచ్చాను, ఇప్పుడు నేను స్త్రీగా వచ్చాను రా అంటాను. మొక్కండి, నా కాళ్ళకు మొక్కండి అంటే అందరు మొక్కి వెళ్తానన్నారు. అది హైదరాబాద్లో జరిగిన సంఘటన ఇది. అర్థమవుతుందా? ఇప్పుడు ఆమెకి చాలామంది భక్తులు ఉన్నారు.
అర్థమవుతుందన్నమాట. ఎంత విచిత్రమైన మనుషులుగా ఉంటున్నారో. నేను క్రీస్తుని అని అంటే ఒక ఆమె, ఇంకొక ఆమె ఏమో నేను క్రీస్తుకు భార్యని అంటుంది ఆమె. అవునా, క్రీస్తుకు భార్య నేనే అంటుంది. నేనేం చెప్తే నా భర్త ఆ మాట వింటాడు. అవునా, ఎంత చండాలంగా ఉంది ఆ మాట, అసహ్యమైన మాటలు. అంటే మనుషుల్లోనికి అపవాది ఎలా చొచ్చుకుపోయిందో తెలిసిన, నెమ్మదిగా దాని గ్రిప్పులోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. అబద్ధ ప్రవక్తలు మీలో ఉన్నారు, ప్రస్తుతం ఉన్నారు అని పేతురు గారు కూడా అంటూ ఉంటారు. కనుక మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడండి, నేనే ఆయనను అని అనేక మంది వస్తారు నా పేరిట. మీరెవ్వరిని కూడా నమ్మొద్దు, మోసపోకండి. పలానా చోటకు వచ్చాడు అని ఎవరైనా చెప్తే ఆడికి వెళ్ళి పరిగెత్తబాకండి. కొంతమంది అక్కడ ఉన్నాడు, ఆ రోడ్లోకి వచ్చాడు, మల్లికార్జునపేటలో మేము చూసాము అని అంటే మీరు హడావుడిగా పరిగెత్తుకుంటే ఆడికి వెళ్ళొద్దు. పలానా చోటకి వచ్చాడు అని అంటే అక్కడికి వెళ్ళొద్దు. ఎలాగనగా మనిషి కుమారుని యొక్క రాకడ అది మహిమకరంగా అందరూ చూస్తుండగానే వస్తుంది. హల్లెలూయా. అందరూ కూడా ఎత్తబడతారు ఆ టైంలో. అక్కడున్నాడు ఇక్కడున్నాడని ఇలాంటి ఫేక్ మాటలు ఎవరైనా చెబితే మీరు నమ్మొద్దు. ఎలాంటి మాటలు మీరు నమ్మొద్దు. నేను క్రీస్తుని అని ఎవరైనా చెప్తే నమ్మొద్దు. అయితే నా రాకడ ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. నేను వచ్చే సమయం అంతా కూడా ఈ పరిస్థితుల్లో ఉంటుంది. యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి మీరు వింటారు. అయినా అంతము వెంటనే రాదు అనే మాట ఇవన్నీ చెప్తా ఉన్నప్పుడు ఈ శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, శిష్యులకి యేసు ప్రభు దగ్గరికి సైలెంట్గా వస్తారు. వచ్చి యేసయ్యా అంట ముందర మౌనంగా, యేసయ్యా ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే వాళ్ళకి అదంతా కొత్తగా ఉంది. వాళ్ళకే కాదు, మనకి కూడా కొత్తగా ఉంది కదా. యేసు ప్రభు మరలా వస్తాడు, మనం చూస్తామా? అవునా, అవును, చూస్తానికే ఈ భక్తి అంతా. హల్లెలూయా. కనుక ఆయన అంటాడు, ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు, మత్తయి 24:3లో ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండినప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును అని అడుగుతారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి? యుద్ధ సమాచారాల గురించి చెప్పారు, ఇవన్నీ జరుగుతాయి అని మీరు చెప్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పు. మాకు చెప్పయ్యా. నీ రాకడ ఎప్పుడు వస్తుందో ఆ డేట్ మాకు చెప్పయ్యా. నీ రాకడ ఎప్పుడు వస్తుందో ఆ సంవత్సరం మాకు చెప్పయ్యా, మేము సిద్ధపడతాం. అంతే కదా. రేపు యేసుప్రభు రాకడ వస్తుందని ఎవరైనా అన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? ఈ సంబంధములన్నీ కూడా తెంచేసుకుని ఇక భక్తిలో కూర్చొని జయ జయ యేసు జయ యేసు అని పాడుతూ ఉంటాం. ఇక అన్ని పాటలు గుర్తుకొస్తూ ఉంటాయి మనకి. ఆది నుంచి ఇప్పుడు దాకా ఎన్ని పాటలు అయితే రచించబడ్డాయో ఆ పాటలన్నీ పాడుకుంటూ ఉంటాం ఆయన వచ్చేదాకా. ఎందుకంటే తాపత్రయం ఏంటంటే ఎత్తబడాలి. లేకపోతే ఏంటి? విడవబడితే నరకమే. నరకంలోనికి వెళ్ళటం మనకి ఇష్టం లేదు కదా, ఇష్టం లేదు. కానీ ఆయన ఎందుకు చెప్పలా డేట్లు అని అంటే, అలా చెబితే ఏముంది? అలా అది ఆ డేట్ గురించి తెలుసుకోవటం మీ వంతు కాదు. అది తండ్రికి మాత్రమే తెలుసు. మీరు మాకు చెప్పయ్యా అది ఎప్పుడో, అది మీకు అనవసరమైన సబ్జెక్ట్. అది మీరు చేయాల్సింది ఏంటంటే భక్తి మాత్రమే చేయాలి. మీకు అవసరం లేనిది మీకు ఎందుకు అడుగుతున్నారు? అది తండ్రికి మాత్రమే తెలుసు. పరలోకమందలి దూతలకు కూడా తెలియదు, మనుషులకు ఎవ్వరికీ తెలియదు. హల్లెలూయా. అలా ఆయన గురించి చెప్తూ ఆయన ఆ మాటలు యుగ సమాప్తికి సూచనలేవి అని మాతో చెప్పమనగా, మరి చెప్పాలిగా, కానీ చెప్పాల. ఎందుకంటే దాన్ని వదిలేశాడు, దాన్ని స్కిప్ చేసి అది మీకు అనవసరమైన మాట అన్నట్టుగా. మరి ఈ మాటను గురించి మనము జకర్యా 14:1 కూడా ఇదిగో యెహోవా దినము
వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవల కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమట తట్టునకు నడిమికి విడిపోయి, సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఇందులో మనకి అర్థమైంది ఏంటంటే, యేసు ప్రభువు ఆయన ఎక్కడికి దిగి వస్తాడు అని అంటే, ఒలీవల కొండ మీదకి దిగి వస్తాడు. ఎక్కడ దిగి వస్తాడు? ఇక్కడ మనం జకర్యా 14:4 ప్రకారంగా, 1 తర్వాత 4 ప్రకారంగా యెహోవా దినము గురించి అనగా, యెహోవా దినం అది అంటే యేసు ప్రభు రాకడ దినము. అది ఎవరి దినము? యెహోవా దినము. అనగా యెహోవా అనగా ఏమిటి అర్థము? నేను ఉన్నవాడను అనువాడను, అల్ఫా ఒమేగా, మొదటి వాడను కడపటి వాడను. ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచన చేయండి. నేను ఉన్నవాడను అనువాడను, మొదటి వాడను కడపటి వాడు. ఈ మొదటి వాడను కడపటి వాడను అన్నమాట యేసు ప్రభు అన్నాడు. నేను ఉన్నవాడను అనువాడను అనే మాట యెహోవా అన్నాడు. మొదటి వాడను కడపటి వాడను అన్నమాట యేసు ప్రభు అన్నాడు. అల్ఫా ఒమేగా నేనే అని అన్నది కూడా యేసు ప్రభువే. నేను మరణించితిని కానీ పునరుద్ధారణను అయితేనే, మరలా లేచాను. మరణించి ఇంకంతే ఉండిపోలా. నేను మొదటి వాడిగా ఉన్నాను, కడపటి వాడిగా కూడా నేను ఉన్నాను. ఈ మాటలన్నీ కూడా దేవుని యొక్క దైవత్వానికి సంబంధించిన మాటలు. మనం అనలేం నేను ఉన్నవాడను అనువాడను అని మనం అనగలమా? లేదు. మనం అర్ధాంతరంగా వచ్చాం, తర్వాత అర్ధాంతరంగా పోతాం. అంతే. మన సబ్జెక్ట్ ఎంత అంటే కొంతకాలమే ఈ లోకంలో ఉంటాం. తర్వాత ఇక మన గురించి ప్రస్తాపన ఉండదు. అయితే ఈ తృణప్రాయమైన ఈ జీవితమును గురించి దేవుడు ముందుగానే ఆలోచించి మన కొరకు మనందరం కూడా ఎటుపడితే అటు పోకుండా అందరినీ కూడా, ఏ ఒక్కరూ నశించుట ఆయనకి ఇష్టం లేదు కనుక అందరూ మారు మనసు పొందాలని అందరి కొరకు ఆయన రక్తము చిందించాడు. హల్లెలూయా. అందరు రావాలి, ఆయన ఉద్దేశం అది. అయితే మనదేముందిలే, సస్తే ఈరోజు సస్తే రేపటికి 2 అంట, అంతే కదా. ఏముందిలే కానీ ఇక ఈరోజు చస్తే రేపటికి 2 ఏముందిలే అన్న, అయిపోయింది లేక లాస్ట్కి వచ్చేసరికి ఏ మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం కదా. కాదు, ఏముందని కాదు. మరి అంతగా ఆయన ప్రయాసపడిన ప్రయాసం అంతా కూడా తృణప్రాయంగా అలా తీసి అవతల పడేసినట్టుగా మనం మాట్లాడకూడదు. మన కొరకు ఆయన శ్రద్ధ తీసుకున్నాడు. హల్లెలూయా. కనుక ఆయన రేపు మన మధ్యలోనికి రాబోతున్నాడు, ఒలీవల కొండ మీదకి దిగి వస్తాడు అనేది ఈ మాట జకర్యాలో 14:4 మనము చూస్తాం. 14:4 ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా, ఆయన ఎప్పుడైతే ఆయన పాదములు ఉంచుతాడో ఒలీవల కొండ ఏమైపోద్ది? బద్దలైపోయి ఇటొక భాగం అటొక భాగం అయి మధ్యలో పెద్ద లోయ ఏర్పడుతుంది. అంటే ఆ లోయలో నుంచి అందరికి కనపడతా ఉంటాడంటే ఆయన అంత పెద్దోడు. హల్లెలూయా కదా. లోయలో ఆ కొండ భరించలేదు ఆయన్ని. ఆయన కొండ మీదకి దిగితే కొండ బద్దలైపోద్ది. అంత గొప్పోడు, శక్తిమంతుడు. భరించలేదు కొండ. ఆయన రాకడ అలాగ ఉంటుంది. మరి వింటున్నారు కదా. మరి ఇదే మాట మనము అపొస్తల కార్యంలో 1:11-12 చూస్తాం. గలిలీ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరే. మీరు చెప్తున్నారు కదా, ఇదిగో ఆయన వెళ్ళిపోతున్నాడని, అట్లాగే చూస్తూ ఉన్నారు వీళ్ళు. యేసుప్రభు వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తున్నప్పుడు ఆయన చిన్నోళ్ళలాగా వెళ్తలా,
సాగిపోతా వెళ్తున్నాడు. ఆయన యొక్క దైవత్వాన్ని అలా చూపెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాడు. మీరు ఇదే విషయాన్ని కరుణామయుడి సినిమాలో ఆయన పునరుద్ధానం గురించి, ఆయన రాకడ గురించి చెప్తూ శిష్యులందరినీ అట ఉంచి ఆయన ఇక్కడే ఉంటాడు, ఆయన పాదాలు ఇక్కడే ఉంటాయి, మనిషి ఎదుగుతూ ఉంటాడు, అట్లా చూపెడతా ఉంటాడు. అంటే ఎంత ఆకాశంలో ఆయన శిరస్సు ఉన్నట్టుగా చూపెడతా ఉంటారు. భలే అద్భుతంగా ఉంటుంది. మరి ఎవరిచ్చారో కానీ ఆయనకి ఆ ఐడియా. ఎక్కడ పాదాలు ఉంటాయి అక్కడ దాకా ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు, అంటే సాగిపోతూ ఉంటాడు. మనకి పిక్చర్లో మామూలు ఫోటోల్లో ఎలాగుంటుందంటే ఆయన కాళ్ళు అవన్నీ కూడా అలా ఆయన దిగి వచ్చేది ఇది అటు చూపెడతా ఉంటారు. ఆయన అలా అంత చిన్నగా రాడు. ఈసారి మహాశక్తివంతుడు ఆయన, దైవం ఆయన. హల్లెలూయా. ఆయన పేరు యేసయ్య. హల్లెలూయా. నేను ఉన్నవాడను అనువాడను. మీరు ఎందుకు అలా చూస్తున్నారు? ఆయన ఇప్పుడు ఎలాగైతే పరలోకానికి వెళ్ళటం మీరు చూస్తున్నారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. ఈ మాటలు బట్టి ఆయన గురించి మనకేమర్థమవుతుంది? ఆయన చిన్నవాడనా, చిన్న దేవుడనా? కాదు, ఆయన గొప్ప దేవుడు. హల్లెలూయా. తండ్రితో సమానుడు ఆయన. ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా అలాగనే ఉంటాయి. రేపు జరగబోయే కార్యాలన్నీ కూడా అలాగే ఉంటాయి అని చెప్తూ, మరి చెప్పినప్పుడు ఎవరు చెబుతున్నారు? దూతలు చెబుతున్నారు పక్కకు వచ్చి. ఆయన అట్లా వెళ్ళాడు కదా, అలాగే వస్తాడు, అలాగే వస్తాడు. ఒక మనుషుడు పరలోకమునికి ఎత్తబడటము మనము ప్రవక్తల్లో ఒక ఆయన్ని చూస్తాం. ఎవరైనా? ఏలియా. చెప్పాలి గట్టిగా. ఏలియా ఎత్తబడ్డా? అగ్నిరథముల మీద ఎత్తబడ్డాడు. హానోకు ఎత్తబడ్డా? హానోకు ఎత్తబడ్డాడు. దేవునితో నడిచి నడిచి నడిచి. ఇప్పుడు ఆ సంఘటనలన్నీ చూశారు వీళ్ళకి తెలుసు, బైబిల్ గ్రంథం తెలుసు, చూస్తూ ఉన్నారు ఆశ్చర్యంతో. అప్పుడు ఆయన ఎలాగైతే ఎత్తబడుతున్నాడో అలాగే వస్తాడు. మరి అదే మాట జకర్యాలో ఇందాక మనం ఆయన వచ్చినప్పుడు ఏ కొండ మీదకి దిగుతాడు? ఒలీవల కొండ మీదకి దిగిపోతాడు. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాలి. ఒలీవల కొండ మీదకి దిగినప్పుడు ఏం జరుగుతుంది? కొండ బద్దలైపోతుంది. ఇప్పుడు ఒలీవల కొండ పరిస్థితి ఎట్లాగుందో తెలుసా? చీలికి వచ్చింది. ఎలా వచ్చింది చీలికంటే ఏమో తెలియదు. దాని మీద పెద్ద హోటల్ కడదామని, దాన్ని ఒక విహారయాత్ర స్థలంగా చేయాలని ప్లాన్ చేస్తే అది దానికి హోటల్ కట్టడానికి అది అస్సలు సహకరించట్లా. అంటే కొండ బద్దలయ్యేలాగుంది. ఏ క్షణాన్ని జరుగుతుందో తెలీదు. అసలు ఆయన రాకడకే ఆ మాట ఇంటేనే బద్దలవుతానికి సిద్ధంగా ఉంది అది. ఇక ఆయన వచ్చి పాదం ఎట్ట పెడితే ఎట్టుంటుంది? హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక అప్పుడు 12వ వాక్యం, అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఒలీవల. ఆయన ఆరోహణమైంది ఎక్కడి నుంచి? ఒలీవల కొండ మీద నుంచే. మళ్ళా దిగేది ఎక్కడి నుంచి ఎక్కడికి? మరలా ఒలీవల కొండ మీదకే దిగుతారు. ఎక్కడో ఏదో ఒక చోట దిగడు ఆయన. ఆయన ఎక్కడి నుంచి వెళ్ళాడో అక్కడే దిగుతాడు. అక్కడ పరిస్థితి అవుతున్నాడు జకర్యా. ఆయన అంతకు ముందర జకర్యాలో 14:4 కొండ మీద దిగినప్పుడు కొండ బద్దలవుతుంది, తూర్పు తట్టుకి పడమడ వైపు మొత్తం చీలిపోద్ది అన్నట్టుగా పెద్ద లోయ ఒకటి ఏర్పడుతుంది అని చెప్తాడు. ఇప్పుడు ఈ శిష్యులు ఒలీవల అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపంగా ఉంది. అంటే ఆ కొండ మీద నుంచే వెళ్ళాడు అన్నదానికి ఇదే సాక్ష్యము. మరలా కొండ మీదకే దిగి వస్తాడు అన్నదానికి ఇదే సాక్ష్యము. ఇది దైవత్వములోని లక్షణాలు. ఇవి దైవత్వములోని లక్షణాలు. క్రీస్తు మనం అనుకున్నట్టుగా సామాన్యుడు కాదు. మీరు అనుకున్నట్టుగా ఆయన మనుషుని పోలికగా పుట్టాడు. అంత మాత్రాన మనుషుడు కాదు, కొద్దివాడు కాదు, చిన్నవాడు ఎంత మాత్రమో కాదు, చిన్న దేవుడు ఎంత మాత్రమునో కాదు. హల్లెలూయా. కనుక వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా,
అలాగా ఒలీవల కొండ మీదకి దిగి దేవుడు మనకి ప్రత్యక్షమయ్యే కాలం ఎంతో దూరము లేదు, దగ్గరికి వచ్చేసినాయి, రోజుల దగ్గరికి వచ్చేసినాయి. జకరియా 14:7 ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు రాత్రి కాదు, అస్తమయం కాలమున వెలుతురు కలుగును. హల్లెలూయా. అస్తమయ కాలమున వెలుతురు కలుగును. అది పగలు కాదు, దేవునికి మాత్రమే, యెహోవాకు మాత్రమే తెలియను. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు. దానియేలు 2:21 ఆయన ఏం చేస్తాడంటే కాలములను సమయాల్ని మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు, నియమించుచు ఉన్నవాడు. వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన కాలాలను మార్చగలడు, సమయాల్ని మార్చగలడు. హల్లెలూయా. కనుక కాలములను సమయములను మార్చగలిగిన ఆ యొక్క పవర్ ఎవరి దగ్గర ఉందంటే తండ్రి దగ్గరే ఉంది, దేవుని దగ్గరే ఉంది. అది ఆయన ఏదైనా చేయగలడు. హల్లెలూయా. మనం అనేక సార్లు మళ్ళీ ఆ పాటే గుర్తుకొస్తూ ఉంటుంది. ఏదైనా చేయగలడు, ఏదైనా ఆయన అనుకుంటే అది నెరవేర్చబడాల్సిందే. మనము మారడానికి గల కారణం ఎవరో తెలిసిన మనం కాదు, ఆయన చేశారు. మనకన్నీ కూడా మనల్ని దేవుల్లో నడిపించాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. కనుకనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు విశ్వాసులుగా. మనల్ని ఆయా గృహాల్లో నుండి ఎక్కడెక్కడ వారేమో ఆయా గృహాల నుండి ఒక గృహానికి తీసుకుని వచ్చాడు. అది తండ్రి గృహం, అది దేవుని గృహం. హల్లెలూయా. కనుక ఆయన ఏదైనా చేయగలడు, కాలాలను మార్చగలడు, సమయాలను మార్చగలడు. శక్తి కలిగిన దేవుడు, వివేకము కలిగిన వాడు, జ్ఞానము కలిగిన దేవుడు. హల్లెలూయా. కనుక ఆ మాట మనం ఒకసారి అట్ట పక్కన పెడితే ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. అపొస్తలుల కార్యములో 1:7 కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని కాదు. ఏటిని తెలుసుకుంటా? కాలాల గురించి, సమయాల గురించి, యేసుప్రభు రాకడ గురించి, ఆ సమయం ఎప్పుడు, ఆ కాలం ఎప్పుడు, ఏ గడియ, ఇవన్నీ మీకు అవసరంలే. మీకు అవసరమైంది ఏమిటంటే మీరు ఎత్తబడతారు. ఎత్తబడేదాకా మీరు ఎలాగ ఉండాలి? భక్తితో ఉండాలి. అదే మీరు చేయాల్సింది. మీరు విశ్వాసంలో ఉండాలి. ఎప్పుడు వస్తాడు అని క్యాల్కులేషన్ చేసుకుంటా, యేసుప్రభు అప్పుడు వస్తాడా, ఇప్పుడు వస్తాడా, ఈ టైంలో వస్తాడా, ఆయన ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు ఆయన దిగి వస్తాడు, ఈ కాదు. వాటి గురించి తెలుసుకోవటం అస్సలు ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే అది తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. వాటిని తెలుసుకునుట మీ పని కాదు అని ఖచ్చితంగా మన కొరకు ఈ మాట తెలియజేశాడు. మీ పని కాదు, మీరు చేయాల్సిన మీ పని ఒకటి ఉంది. ఏంటంటే భక్తిలో ఉండటము, విశ్వాసంలో ఎదగటము, సిద్ధపడి ఉండటం, అంతే. ఇంకా అది మీకు ఇచ్చిన పాత్రే మీరు పోషించాలి అన్నట్టుగా ఉంటుంది ఈ పాఠ్యంలోని ఉద్దేశం, ఈ పాఠంలోని ఉద్దేశం. దాన్ని తెలుసుకోవాలి, ఏదో తాపత్రపడాలి అనుకోవటం కాదు. అది అస్సలు అది ఆయన చిత్తంలో ఉంది. తండ్రి తన స్వాధీనము, ఆయన ఏమైనా చేస్తాడు. కాలాలని సమయాలను మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు. రాజులను మార్చగలడు, మంత్రులను మార్చగలడు, ఆ టైంలో వాళ్ళ ఒపీనియన్స్ అన్నీ మార్చగలడు, గందరగోళం సృష్టించగలడు, మనుషుల యొక్క ఆలోచనలన్నీ కూడా గజిబిజి చేయగలడు. ఒక్కోసారి మనకి శ్రమల మీద శ్రమలు వస్తూ ఉంటాయి, ఇబ్బందుల మీద ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మనం క్రీస్తు బిడ్డలమే, దేవుని బిడ్డలమే. కానీ ఒకటి మన మీదకి వస్తూ ఉన్నప్పుడు ఆ స్వాదను భరించలేక ఏం చేయాలో అర్థం కాక నన్ను తీసుకెళ్ళమని చెప్పు ఆయనకి అంటూ ఉంటారు. ఎవరిని తీసుకెళ్ళాలి? నన్ను తీసుకెళ్ళమని చెప్పు అని చెప్పొచ్చా? ఆయన కాలం ఆయన ఎప్పుడు స్వాధీనం చేసుకోవాలో అప్పుడు ఆయన తీసేసుకుంటాడు. నాయనా నన్ను తీసుకెళ్ళి నాయనా అని అడగటం నీ చిత్తం కాదు. అది నువ్వు చేయాల్సిన ప్రార్థన కాదు. నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే నాకు బలము ఇవ్వయ్యా, నాకు శక్తిని ఇయ్యయ్యా, అంతే నీ ప్రార్థన ఉండాలి.
మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తిహీనుడు కాదు, బలము లేనివాడు కాదు, బలము కలిగిన దేవుడు. కనుక ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఈ మాటలు 1 కొరింథీ చూడాలి, 1 కొరింథీ 8:6-7 ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. మనకెవరు? ఒక్కడే దేవుడు. హల్లెలూయా. ముగ్గురు దేవుళ్ళు కాదు. ఒక ఆయన ఒక బొమ్మ వేశాడు. ఏం బొమ్మ అంటే యేసు ప్రభు బొమ్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ బొమ్మ వేశాడు. ఎలా వేశాడు తెలిసిన? ఓ పెద్ద శరీరం ఉంది, పెద్ద శరీరము. ఇటువైపేమో తండ్రి తలకాయ ఉంది, ఇటేమో తండ్రి తలకాయ ఉంది, ఇటేమో క్రీస్తు తలకాయ ఉంది, ఇటు పరిశుద్ధాత్మ తలకాయ ఉంది. బాగుంటుందా? చాలా చండాలంగా ఉంటుంది కదా, ఉంటుందా? భయంకరంగా. అది రిలీజ్ చేస్తే అందరు తిడితే వాటన్నిటిని తీసుకొచ్చి కాలువలో పడేశారు. ఆ ఫోటో అది భలే కొంటారు అనుకున్నాడు వాడు ఆర్టిస్ట్. అది తెలీదు, దేవుని జ్ఞానం తెలీదు. లోక జ్ఞానంతో వేసిన ఆ ఫోటో ఎట్టుందంటే భయంకరంగా ఉంది. అసలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఒకే శరీరం, కానీ 3 తలకాయలు అన్నట్టుగా వేసాడు బొమ్మ. బాగుంటుందా? అస్సలు బాగోదు, అస్సలు బాగోదు. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి. ఆయన ఎవరు? తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగాను. ఇది బాగా వినండి. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగాను. ఆయన నిమిత్తము మనము ఉన్నాము. మనము ఎవరి నిమిత్తం ఉన్నాం? తండ్రి నిమిత్తము ఉన్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే. ఇప్పుడు చూడండి, తండ్రి ఒక్కడే, ప్రభువు ఒక్కడే అని ఆయన యేసుక్రీస్తు అని మనకి పరిచయం చేస్తున్నాడు. ఆ ప్రభు ఎవరు అని అంటే యేసుక్రీస్తు. ఆ ప్రభువే యేసుక్రీస్తు. కనుక ఆ మాటలు అంటూ ఆయన ద్వారా సమస్తమును కలిగాను అని అదేంటి? తండ్రి ద్వారా సమస్తమును కలిగిన అని పైన రాశాడు కదా. బాగా వినండి. మనకొక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగాను. ఇది పక్కన పెట్టుకోండి. ఆయన ఎవరి నుండి కలిగాను? సమస్తము తండ్రి నుండి కలిగాను. ఇప్పుడు కిందకు వచ్చేసరికి మనకు ప్రభువు ఒక్కడే, అంతేనా? మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగాను. ఇప్పుడు తండ్రి ద్వారా సమస్తము కలిగినా, లేకపోతే ప్రభు ద్వారా సమస్తమును కలిగినా? ప్రశ్న చెప్పాలి, మీరు చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. తండ్రి ఆయన ద్వారా సమస్తమును కలిగాను అని రాశారు. తర్వాత ప్రభు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగాను అంటే ఇందులో వారిద్దరి మధ్యలో భేదాభిప్రాయం ఏమైనా ఉందా? లేదు. తండ్రి సమస్తమును చేశాను అని రాసినట్టుగానే ప్రభు కూడా సమస్తమును చేశాను అని వ్రాయబడింది. అంటే ఇద్దరూ ఏకమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఎవరి ద్వారా? తండ్రి ద్వారానా? యేసు ద్వారానా? పరిశుద్ధాత్మ ద్వారానా? త్రియేక దేవుని వలన మనము, త్రియేక దేవుడు, పరిశుద్ధాత్ముడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేకంగా ఆలోచించి మనల్ని చేశారు కదా. ఆయన ఆదికాండంలో అదే వ్రాయబడి ఉంటుంది. చదవండి అక్క. ఆదికాండంలో మనము మన పోలిక చొప్పున ఏమని ఉంటుంది? మనము మన పోలిక చొప్పున నరులను సృజించదము రండిని. చదవాలి గట్టిగా. ఆదికాండం 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను
చూడండి, దేవుడు మన పోలిక చొప్పున, దేవుడు మన పోలిక చొప్పున, దేవుడు ఆయన ఆ మనము అనే మాటను ఉపయోగించాడు. అంటే అక్కడ ఇంకొకరు ఎవరున్నారు? ఇంకొకరు యేసయ్య ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనము అనే పదము సింగులర్ కాదు, అది ప్లూరల్. అంటే కొంతమందిని ఉన్నప్పుడు అది బహువచనం. మనము అన్నప్పుడు అక్కడ స్త్రీ సభ ఉంది. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసే ఉన్నారు. ముగ్గురు కలిసి చేసిన విధానం ఇది. అందుకని ఇక్కడ ఆయన నుండి సమస్తము కలిగినని తండ్రికి వర్తిస్తుంది, ఆయన ద్వారా సమస్తమును కలిగెను అని కుమారునికి వర్తిస్తుంది. కనుక ఆయన చేశాడు, ఈయన చేశాడు, ఇద్దరు చేశారా అంటే ఇద్దరు విడివిడిగా కాదు, కలిసి చేశారు. కలిసి అంటే ఆయన మళ్ళీ ముగ్గురు కాదు, ఆయన ఏకదేవుడు. హల్లెలూయా. కనుక ఆయన ద్వారా సమస్తమును కలిగాను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు, అందరికీ ఈ జ్ఞానం లేదు, అందరికీ తెలియదు. రకరకాలుగా అనుకుంటూ ఉంటారు యేసు ప్రభువుని గురించి. యేసు ప్రభు చిన్నోడైతే తండ్రి బాధ్యత అప్పగిస్తాడా? ఎందుకు అప్పగిస్తాడు? నేను అని అంటాడు కదా, నేనే అంటాడు. యేసు ప్రభు అనే చోట్ల నేనే అంటాడు. హల్లెలూయా. కనుక అంత పవర్గా మాట్లాడగలిగినది, అంత శక్తితో మాట్లాడగలిగినది దేవుడు మాత్రమే. హల్లెలూయా. కనుక వినండి, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఏలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. కొలసీలకు రాసిన పత్రిక 2:3-9 ఈ మాటలు ఉంటాయి. ఏలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత అంటే దైవత్వములో సర్వపరిపూర్ణ, టోటల్గా, సగం కాదు, కొంచెం కాదు, చిన్న కాదు, పెద్ద కాదు, కొద్దిగా ముక్క కాదు, ఒక కేకు తీసుకుని దానిలో ఒక ముక్క కోసినట్టుగా కాదు. దేవత్వము మొత్తంగా ఆయనలో ఉంది. తండ్రి ఎంత దైవత్వం కలిగిన వాడు, కుమారుడు కూడా అదే దేవత్వము కలిగిన వాడు. హల్లెలూయా. కనుక ఆ సర్వ పరిపూర్ణత శరీరమందు క్రీస్తునందు నివసించుచున్నది. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు పెద్ద దేవుడా, చిన్న దేవుడా? అసలు పెద్ద దేవుడు అనే మాట ఎందుకు వచ్చింది? పెద్ద దేవుడుగా దేవుడు అంతే. తండ్రి ఎలాగో కుమారుడు కూడా అదే దేవుడు, పరిశుద్ధాత్ముడు కూడా సమానమైన దేవుడు. కనుక మరి కుమారుడు కూడా తెలియదు అనే మాట ఎలాగొచ్చింది అంటే, కుమారులు అంటే దేవుని కుమారులకు, దేవుని కుమారుడైన వాడికి కూడా తెలియదు. మనుషులకు అంటే లోకములో నుండి బయట తిరుగుతూ ఉంటారు, లోకములో తిరుగుతూ ఉండే వాళ్ళని మనుషులు అంటారు. మరి దేవునితో ఉన్నవారికి దేవుని కుమారులు అనే మాట ఉంటుంది కదా. దేవుని కుమారులకు కూడా తెలియదు అనే మాట. దేవుని కుమారుడు అంటే దేవుని కుమారుడు అనైనా నాకు కూడా తెలియదని కాదు, అక్కడ అసలు ఆ ప్రస్తావనే లేదు. కుమారులు అనగా మనమే, మనకు తెలియదు, దేవుని బిడ్డలకు తెలియదు. చూడండి, ఆదాముకు కేయనాను ఎనోషుకు, ఎనోషు షేతునకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము ఎవరికి కుమారుడు? దేవునికి కుమారుడు. మన అందరం ఎవరి కుమారులు? దేవునికి కుమారులు. అనగా కుమారుడు అనే మాట మనకి వర్తిస్తుంది దేవుల్లో ఉంటే. మనుషులకైనను అనే మాట దేవుని కుమారులకు కాదు, అది బయటవారికి తెలీదు, లోపలికి వచ్చిన క్రీస్తు బిడ్డలకు కూడా తెలీదు. లూకా 3:38 ఆదాము దేవునికి కుమారుడు అనే మాట ఉంటుంది. కనుక యోహాను 1:12 తన్ను ఎందరూ అంగీకరించుదురో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. మనమందరము దేవుని కుమారులమే అయినప్పటికీ మనకి క్రీస్తు రాకడ గురించి తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు. మరి తండ్రిలో ఎవరున్నారు? క్రీస్తు కూడా ఉన్నాడు కనుక క్రీస్తుకి తెలుసా తెలీదా? తెలుసు. హల్లెలూయా. కనుక ఆ మాటనే
ఈ మాట కుమారునికి కూడా తెలియదు అనే మాటని వాళ్ళు వక్రీకరించి ఏం చేస్తున్నారంటే యేసు ప్రభుని చిన్న దేవుడు, మీ దేవుడికే తెలియదు అంటగా, ఆయన చెప్పాలంటగా, ఈయన రావాలంటే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి అందరికీ కూడా దేవుని పిల్లలు అవటానికి, దేవుని కుమారులు అవటానికి ఆయన అధికారము అనుగ్రహించను. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. కీర్తనలు 82:6. మనందరం ఎవరిమి అంటే దైవములు అనగా దేవుని బిడలము. దేవుని బిడలము అయిన మనము దేవుల్లో ఉంటున్నప్పుడు, మనము పరలోకానికి ఎత్తబడినప్పుడు దేవుని కుమారులుగా మనము ముద్రించబడతాము. దేవుని కుమారులుగా మనము ముద్రించబడినప్పుడు పరలోకములో మనము దేవుని యందు దేవుణ్ణి చూస్తూ తరిస్తూ ఉన్నప్పుడు మన స్వరూపము మహిమ స్వరూపంతో మార్చబడుతుంది. దానికి ఆధారమైన వాక్యమే ఈ వాక్యము. మీరందరూ దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలు, దైవములు అనే మాట ఉపయోగించటము మనం చూస్తాం. మీరందరూ సర్వోన్నతిని కుమారులని నేనే సెలవించి. మీరందరూ ఎవరి ద్వారా కలిగారు అంటే దేవుని ద్వారానే కలిగారు. అయితే యేసు రక్తంలో కడగబడిన వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు అనబడటానికి అధికారము ఇవ్వబడింది. హల్లెలూయా. అంతే కదా, దేవుని బిడలము అంటే దేవుని యొక్క రక్తంలో కడగబడిన వారిమి, రేపటి రోజున రాకడికి ఎత్తబడే వారిమి మనమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే ఎత్తబడతారు. మిగిలిన వారు ఏమవుతారు? విడవబడతారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. హల్లెలూయా. అంటే సమాధానపరచువారు ధన్యులు అని అంటే ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో 5వ అధ్యాయంలో 9వ వాక్యములో ఆయన మాట మాట్లాడతాడు. సమాధానంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. మనందరం ఇప్పుడు ఎవరివి? దేవుని యొక్క కుమారులు. ఇప్పుడు ఆయన అన్న మాట, యేసు ప్రభు అన్న మాట ఏంటంటే కుమారుడికి కూడా తెలియదు అంటే మనకి తెలియదు, అందుకే ఆ సంఘానికి తెలియదు అని ఉద్దేశం. నాకు తెలియదు, కుమారుడనైనా నాకు తెలియదు అని ఆయన చెప్పలా. ఆ మాట అలాగనుకుని ఇలాగ ఆయన చిన్న దేవుడు కనుకనే ఇలా అందరు కూడా మీ తండ్రి పెద్ద దేవుడు అంటగా, ఈయన్ను చేసుకున్నాడంటగా, రూపించాడంటగా, పుట్టాడంటగా, పుట్టించబడ్డాడంటగా, పరలోకములో పుట్టించబడ్డాడని కొంతమంది, పరలోకం ముందరే పుట్టించబడ్డాడని రకరకాలుగా మాట్లాడతారు. వినండి, కానీ ఆయన సమానమైన వాడు. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించవచ్చు. ఎవరి గురించి రాయబడిందో తెలిసిన? యేసు ప్రభు గురించి. దేవుని యొక్క మూర్తిమంత, అసలు దేవుడు ఎలాగుంటాడో అలాగా ఆయన మూర్తిత్వం అంటే ఆయన వచ్చిన ఆ సందర్భాన్ని బట్టి ఆయన చూసిన వారు చెప్పిన మాట ఏంటంటే తేజస్సు కలిగిన వాడిగా ఉండేవాడు. అందుకనే ఆయన చూడాలన్నా, ఆయనతో మాట్లాడాలన్నా అనేక మంది భయపడేవాళ్ళు. ఆయన మాట కూడా అలాగే ఉంటుంది. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా అంటాడు. అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా అంత ధైర్యం లేదు. ఆయన ఎంత శ్రేష్టమైన నామము, ఉన్నతమైన శ్రేష్టమైన నామము. హల్లెలూయా. ఉన్నతము లోకమందు మహిమ. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3-4-7-8, 10, 12, 13 ఈ వచనాలన్నీ ఉంటాయి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్తున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే దేవా అని అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుడా అంటున్నాడు. ఎవరు అంటున్నారు ఈ మాట? తండ్రి అంటున్నాడు. తండ్రి కుమారుణ్ణి ఏమంటున్నాడు? దేవా అంటున్నాడు. దేవుడా అని అర్థం. హల్లెలూయా. అంటే దూతలకు ఇవ్వాల ప్రాముఖ్యత, కానీ తన కుమారుని గురించి ఏమని చెబుతున్నాడంటే దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది అంటున్నాడు. అంటగా
దేవునితో సమానంగా ఉంటేనే కదా దేవా అని ఆయన అనగలడు. యేసు ప్రభుని యెహోవా దేవుడు దేవా అనడము ఇక్కడ మనం చూస్తాం. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది, మరియు ప్రభువా, నీ వాది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే అంటున్నాడు. ఎవరు? తండ్రే. ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, నీ చేతి నువ్వే చేసావు అంటున్నాడు. చెవి కలిగిన వారు వినుగాక. హల్లెలూయా. అంటే ఆ మనస్సు, దేవుని మనస్సు అర్థం చేసుకోవటానికి చాలా 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 వాక్యం చెప్పాల్సి వస్తుంది. కొన్ని రోజులైనా కూడా కొంతమందికి అర్థం కాదు. కనుకనే ఆయన గురించి రకరకాలుగా హేళనగా మాట్లాడుతూ ఉంటారు. చూడండి, అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండు అని దూతలతో ఎవరి గురించైనా ఎప్పుడైనా చెప్పాడా? చెప్పలా. మరి ఎవరి గురించి చెప్పాడు? యేసు ప్రభు గురించి చెప్పాడు. రేపు రోజున మనం పరలోకానికి వెళ్తే మనకు కనబడేది ఎవరు? యేసయ్యే. హల్లెలూయా. అర్థమవుతుందా? నా మాట వినండి. యోహాను 1:18 ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, ఎప్పుడు కూడా ఎవరు కూడా తండ్రిని చూడలేదు. తండ్రిని ఎవ్వడు చూడలేదంట. మరి మోషే చూడలేదంట. మోషే చూశాడు. ఎవరిని? తండ్రిని కాదు, యేసు ప్రభువునే. మోషే విన్నాడు. ఎవరి మాట? యేసయ్య మాటే విన్నాడు. అదే 1:18 ఎవడను ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బలపరచను. తండ్రి రొమ్మునున్న ఇక్కడ ఉన్నాడు అనుకోండి. తండ్రి రొమ్మునున్నట్టే ఆయనలో మిళితమై ఉన్న యేసునాథుడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా ఒక మాట చెప్తాను, బాగా అర్థం చేసుకోండి, ముగించేస్తాను. ఆదాము హవ్వలు ఉన్నారు. ఆదాము ఉన్నారు, హవ్వ కూడా ఉన్నారు కదా. హవ్వమ్మ అంత ముందర ఎవరిలో ఉన్నది చెప్పాలి? ఆదామేను ఫిక్స్ అయ్యగా ఆదాములో. మరి అవ్వమ్మగా రాకపోవటానికి ముందర ఆదాములో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయనకు గాఢ నిద్ర కలగజేసి పక్కటెమ్మగా తీసి అవ్వమ్మను తయారు చేశాడు. అంతకు ముందర ఈ అవ్వమ్మ ఎక్కడుంది? ఆదాములోనే ఉంది. ఇప్పుడు యేసు ప్రభువు తండ్రి రొమ్మున ఉన్నాడు అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది కదా. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు అని అంటే తండ్రిలో ఉన్నాడు. హల్లెలూయా. అంత ముందర యేసు ప్రభువుగా రాకముందర ఆయన రొమ్మున ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన దేవునిలో ఉన్నాడు. ఆయన రావటానికి ఆయన ఏం చేశాడంటే బయటకు వచ్చిన తర్వాత ఆ అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. ఎవరిని బయలుపరిచాడు? ఇప్పుడు ఆయన దేవుణ్ణి బయలుపరిచాడు. దేవుడు అంటే ఈయన అన్నట్టుగా తెలియజేశాడు. ఎవడను ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు, ఎప్పుడు ఎవ్వరు చూడలేదు అనే మాట మనం ఇక్కడ చూస్తాం. మరి కనపడుతున్న పాత నిబంధన నుండి ఇప్పటి వరకు కూడా కనపడుతున్న వారు యేసునాథుడే. ఆ బండ క్రీస్తే అంటాడు ఒక చోట పౌలు. హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక దీనికి మనకి ఎంతో జ్ఞానం ఉంటేనే కానీ అర్థం కాదు. చూడండి, రోమియోలకు రాసిన పత్రిక 9:5 ముగించేస్తున్నాం. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన శరీరాన్ని బట్టి వచ్చాడు, అంతే మాత్రం ఆయన చిన్నోడు కాదు. బాగా గమనించండి, తండ్రితో సమానుడు. ఎవరైనా వచ్చి మీ ఇళ్ళకు వచ్చి ఎవరైనా యెహోవా సాక్షులు కానీ ఇంకా క్రీస్తు సాక్షులు కానీ కొంతమంది క్రీస్తు సంఘం అని రకరకాలు చెప్పుకుంటూ ఉంటారుగా, వాళ్ళు వచ్చి ఆయనకు అంత శక్తి లేదు, ఆయనకి పవర్ లేదు, ఆయన ఎక్కడ ఉన్నాడు రా, అప్పుడు మొదట తండ్రే అంటాడు. తండ్రి రొమ్మున ఉన్నాడు ఆయన.
హల్లెలూయా. ఆయన ఇక్కడే ఉన్నాడు. అయితే ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన అందరికీ కూడా బయలుపరుస్తున్నాడు. తండ్రి అంటే నేనే అన్నట్టుగా. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకమై ఉన్నారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అవును, మనము ఎంతమంది ఏం చెప్పినా మనం ఏమి నమ్మొద్దు. దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే. ఆయన సమస్తము కలిగజేసిన వాడు, ప్రభువు సమస్తమును కలగజేసినవాడు. ఆయన లేకుండా ఏదియో కలగలేదు. ఈ మాటలన్నీ దేవుని యొక్క దైవత్వానికి చిహ్నము. హల్లెలూయా. యేసుక్రీస్తును పక్కన పెట్టేసి తండ్రి మాత్రమే దేవుడు అంటే మనం ఒప్పుకోం. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మనము ప్రార్థన చేస్తాం. అంతేనా? హల్లెలూయా. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక.